నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి మాట్లాడుతూ రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలన్నారు. భూభారతి చట్టం ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటి నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు నిర్వహిస్తామని, అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ కూడిన బృందం వెళ్లి ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా రైతులు వారు కోల్పోయిన పట్ట బాధ్యతలు కానీ హక్కులు కానీ అవన్నీ కూడా తిరిగి వారికి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని కింద నియమాలు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈ చట్టం గురించి, నియమాల గురించి మనము అన్ని మండలాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ఏ విధంగా వారికి మేలు జరుగుతుంది కూడా ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్, ప్రతి సమస్యకు కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు సంతృప్తి చెందితే ఓకే, సంతృప్తి చెందకపోయినా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ స్పీకింగ్ ఆర్డర్ తీసుకొని మీరు ఆర్డీఓ గారి ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకున్న సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు లాగా కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ఏ కార్యాలయం వరకు మీరు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఉంది. కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. మనం చూసేట ఏదైనా అప్పన్నా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు వస్తుందా మీకు? మీ మీద మీ పేరు రికార్డు లేదు, ఏదైనా అప్పిస్తున్నారా? ఇస్తలేదు. కానీ ఆధార్ కార్డు చూస్తే మీకు అప్పిస్తారు. మీ ఆదుకోవడానికి ఆధారం దొరుకుతుంది. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ఈ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా వస్తాయి. భూ ఆధారం ఎట్లా వచ్చిందో మరి ఇప్పుడు వచ్చిన మనకున్న 6 గ్యారెంటీలు కూడా అయ్యాయి. మరి సంవత్సరాల్లోనే చాలా అలాంటి హక్కులు లేకుండా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ పని చేయించుకున్నారు తప్ప ప్రజలకు పని చేయాలనే ఆ ప్రభుత్వం లేకుండే. కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మొన్ననే మరి మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి. ఇలా మన ముందుకి అధికారులు వస్తున్నారు. మరి ప్రజా యంత్రాంగం కూడా ప్రజల ముందుకు వచ్చి మరి చేయడం జరుగుతుంది. చాలా పెద్ద సమస్య. ఈరోజు ఉన్న భూమిని కాపాడమే కానీ మళ్ళా కొత్త భూమి కొనే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే 1 ఎకరం కొన్నా, 1 గుంట కొనాలన్నా ఈరోజు అయ్యే పరిస్థితి కాదు.